నారీ శక్తి వందనం అన్నాడు ప్రధానమంత్రి గారు. నారీ శక్తి వందనం అంటే పార్లమెంట్లో 30% సీట్లు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చడానికి చట్టం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని నారీ శక్తి వందనం అన్నారు. పార్వతీపురం అంటే పార్వతీదేవి పేరు నుంచి వచ్చిన పార్వతీపురంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మరి విజయ్ చంద్ర గారు తను విశాఖపట్నం వస్తూ వెళ్తూ ఉంటారు. అలా ఒకసారి నా దగ్గరకు వచ్చి ఈ పార్వతీపురంలో మహిళల కోసం ఒక 10 టాయిలెట్లు కట్టాలని నాకు 2 సార్లు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన డబ్బులు కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు 6 నెలల టైం పట్టింది. ఎంతండి? 180 రోజులు టైం పట్టింది. అధికారుల్ని పురమాయించి వాళ్ళ చేత పనులు చేయించాలంటే మల్లెపాడు గ్రామంలో మరియల్ గ్రౌండ్ అంటే శ్మశానానికి ఒక బౌండరీ వాళ్ళు కట్టిద్దాం బ్రదర్ అని అక్కడ ఉన్నటువంటి సోదరి మనం చెప్తే ఆ ప్రాజెక్టుని 2 నెలల్లో కంప్లీట్ చేయాలంటే 6 నెలలైనా ప్రాజెక్టు శాంక్షన్ కావాలి. శాంక్షన్ చేసిన కూడా నేను శాంక్షన్ చేయాలంటే అక్కడ సర్పంచ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలా, దానికి వచ్చి కొలతలు వేయాలా, ఆ తర్వాత కాంట్రాక్టర్ బిడ్స్ కాల్పరి చేయాలి, టెండరు. ఆ కాల్పరి చేస్తే మధ్యలో ఒక బాబు కింద రాస్తాడంటే ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద ఇవ్వడము సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిపిడి వాళ్ళకి రాస్తాడు. ఆడేమో 3 లక్షలు 4 లక్షలు చేస్తారంటే వాడు 30 లక్షలు రాస్తాడు. ఎవరు? సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దానికోసం ఒక 3 నెలలు వచ్చించాం. ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వస్తే అక్కడ శవాలు మోయడం కూడా కష్టమే. అక్కడ మొత్తం కూడా లేదు. శ్మశానానికి ఆ గ్రామం నుంచి ఆ శ్మశానానికి శవాన్ని మోసుకెళ్ళడానికి రోడ్డు కూడా లేని పరిస్థితి. అక్కడ పని మొదలు పెట్టాలంటే జాన్యువరి అంటే కోట్ల అయిన తర్వాత మొదలు పెట్టాలని చెప్తున్నారు. అప్పుడు నేను ఊహించి ఈ పని తర్వాత చేద్దామని చెప్పి ఈ 5 నెలల్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అక్టోబర్లో చివరి వారంలో నెల్లూరులో 416 మంది విద్యార్థినిలో ఉన్నటువంటి హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీస్ ఉన్నటువంటి హాస్టల్లో నెలసరి వచ్చినప్పుడు గుడ్డపిల్లి కూడా లేని పరిస్థితులు ఉన్నటువంటి హాస్టల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ పెట్టించాం. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ అంటే ఆ మెషిన్ నొక్కితే కాఫీ ఎలా వస్తుందో అలానే ప్యాడ్ వస్తుంది అనమాట ఉచితంగా. మళ్ళా దాన్ని కాల్చడానికి కూడా మెషిన్ పెట్టించాం. 6 లక్షలు ఖర్చు పెట్టి. అదేవిధంగా మంచి నీళ్ళ సౌకర్యం కోసం వాళ్ళకి 4 వాటర్ ప్యూరిఫై సిస్టమ్స్ ఇచ్చాము. అలానే ఒక